స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? ఈ దినము విశ్రాంతి దినం, దేవుడు ఏర్పాటు చేసిన దినం. ఈ దినం మరి ప్రభు ఈ దినాన్ని ఆశీర్వదించిన దినం కనుక ప్రతి ఒక్కరూను దేవుని సన్నిధికి రావాలని, దేవుడు ఆశీర్వదించిన దినాన్ని మీరు ఆచరించాలని, దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని దేవుడు సెలవిస్తున్నాడు కనుక 1000 దినాల శ్రేష్ట జీవితాన్ని కోల్పోవద్దు అని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగనే చేయుదును కనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధి కనబొట్టకే సిద్ధపడుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, మరి ఇక్కడ పైరికి వెళ్ళినట్లయితే చాలా శ్రమ, చాలా ఇబ్బంది. దేవుడు మరి ఆయా రీతిలుగా దేవుని మాట విన్నప్పుడు దేవుణ్ణి మరి ప్రజలు శ్రమలు పాలు చేసిన వారు ఉన్నారు కనుక, అయితే మీరు మారు మనసు పొందండి, మీ పాపాలు విడిచిపెట్టండి, మీరు దేవుని సన్నిధిలో కనపడడానికే మీరు సిద్ధపడండి. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మీరు కనపడతారో ఈ లోకాన్ని విడిచిపెడతారు, లోకాశలను విడిచిపెడతారు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు దేవుని మాటల ద్వారా మీరు మార్చబడతారు. దేవుని మాటల వల్ల దేవునికి వ్యతిరేకమైన కార్యాలను నువ్వు అవి ఎట్టివో తెలుసుకుని వాటిని విడిచిపెట్టడానికి నీ మనసు అంగీకరిస్తుంది కనుక, మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం విడిచిపెట్టినప్పుడు దేవుడు మనల్ని తప్పగా ఆశీర్వదిస్తానని మరి దేవుని సన్నిధిలో కనపడమంటున్నాడు. దేవుని సన్నిధిలో కనపడడానికి మీరు సిద్ధపడినప్పుడు మీ జీవితాన్ని మార్చుకుంటారు. తద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ విశ్రాంతి దిన దేవుని సన్నిధికి రండి, దేవునితో నడవండి, దేవుని స్తుతించండి. మీ యొక్క గోడు బాధ అంతయు మీ పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకుని ఆయనకు తెలియచేసి విడిచిపెట్టి మీరు ముందుకు సాగాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి స్తోత్రాలయ, స్తుతులు. ఎంతమంది ప్రజలు దేవుని సన్నిధిలో కనపడడానికి సిద్ధపడుతున్నారు, వారందరినీ దర్శించండి ప్రభా, నీకు స్తోత్రాలు. నాయనా దీవించండి ప్రభా, స్తోత్రాలు. ప్రతి బిడ్డతో దినం మీరు మాట్లాడండి తండ్రి, నీకు స్తోత్రాలు. ఆశీర్వదించండి ప్రభా, స్తోత్రాలు. పాటల ద్వారా మీరు మహిమపరచబడండి, ప్రార్థనల ద్వారా మీరు ఘనపరచబడండి. అయా వాక్యం ద్వారా మీరు అందరితో మాట్లాడి బలపరచమని ఈ బిడ్డలందరినీ ఆత్మలో ఉజ్జీవింపచేసి నేను నీ చిత్తంలో విశ్వాసంలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ప్రభా, రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భంలో ఇప్పుడు గర్భాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి నాయన, ఎక్కడెక్కడ ఈ దినం ఆరాధనలు జరుగుతున్నాయో క్రమంగా మర్యాదగా నీ నామ మహిమార్థమై జరిగినట్లు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి ఈ దినం ప్రభా, ఎవరిది మ్యారేజ్ అనో బర్త్డేనో నీ వీళ్ళందరినీ క్రీస్తునామములో దీవిస్తున్నాను. మీరు దీవించమని సంవత్సరం అంతా ఇన్ని దయకిరీటం వరకు ఉంచమని, మా గ్రామాన్ని మా రాష్ట్ర దేశాన్ని కాపాడమని, సరిహద్దులో నెమ్మదిని దయచేయమని, ఇజ్రాయెల్ దేశాన్ని కూడా కాచి కాపాడమని, యుద్ధాలు ఆపమని ప్రార్థిస్తూ క్రీస్తునామములో ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మనందరినీ మరి బలపరిచారని నమ్ముతున్నాను. మీరును బలపరచబడాలని నమ్ముతున్నాను. అలాగే ఈ దినం ముఖ్యంగా మరి పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరిపించుకున్న మీ అందరికీ మరి క్రీస్తునామములో శుభాలు కలుగును గాక అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.